తీసుకోండి సార్. ఊరికే పెడమొహం పెట్టకండి. ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి. వెతికితే దొరికేది కదా. వెతకడం గురించి నాకే చెప్తున్నావా? ముందు కూర్చో. కోపముచ్చలో చేసావా? నీ జీవితంలో నీకు ఎన్ని లెటర్లు వచ్చాయి? చాలా లెటర్లు వచ్చాయి సార్. ఉద్యోగం నుంచి తీసేమన్న ఆకాశరామన్ లెటర్తో సహా. యు ఆర్ వెరీ లక్కీ. నా జీవితంలో నాకు 3 లెటర్లు వచ్చాయి. స్టిల్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ లెటర్. April 12th, MA సెకండ్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్. నా అంజలి దగ్గర నుంచి వచ్చిన లెటర్. ఫ్రమ్ అడ్రస్ లేని లెటర్. ప్రభా, నువ్వు నన్ను వెతుకుతుంటావని నాకు తెలుసు. నేను అమ్మ ఇక్కడ మహారాష్ట్రలో మా తోరు బంధువైన మామ ఇంట్లో ఉంటున్నావు. నువ్వు రావడానికో లెటర్ రాయడానికో తగిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. టైంకి తిను. వారానికి కనీసం 3 సార్లైనా స్నానం చేయి. ఆ సాక్స్ని ఉతికేసుకో. గోళ్ళు కొరకు దేవుడికి దండం పెట్టుకో. అంజలి. అంజలి. कैसे तू? बाराई मामा चाय पाउडर से पैसा मांगते थे. देते. भरताते. ए मुला इकडे ये. घ्या बरे. ఇక్కడికి ఎలా వచ్చావు? 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి 2 రాత్రులు నిద్రపోకుండా భాష తెలియని ఊళ్ళో అసలు కనిపెట్టడమే కష్టం అనుకున్న అమ్మాయిని కనిపెట్టిన తర్వాత నువ్విక్కడికి ఎలా వచ్చావరా అని అడిగితే మీకు ఎలా ఉంటుంది సార్? చెంప చెళ్ళు అనిపించాలనిపిస్తుంది సార్. రియల్ గా లవ్ చేసే వాళ్ళని గాలికి వదిలేసి గాలిగాళ్ళ కోసం ప్రాణాలు అర్పిస్తారు సార్. ఈ ఆడవాళ్ళ గుణమే అంత సార్. లెటర్లో ఉన్న సీల్ని పెద్దదిగా జెరాక్స్ తీసి ఇది మహారాష్ట్రలో సంగం నీర్ తాలూకా సావర్గం అని కనిపెడితే ఇక్కడికి ట్రైన్ లేదని తెలిసింది. అందుకని పూణేలో దిగి బస్సు పట్టుకుని ట్రాక్టర్కి మారి నడుచుకుంటూ వస్తే సావర్గం అనే పేరుతో 12 గ్రామాలు ఉన్నాయన్నారు. 12లో సగం పూర్తి చేసి పడుకొని లేస్తే ఇదిగో నువ్వు కనిపించావు. నువ్వు కానీ రాలేదనుకో ఇక్కడే ఒక పానీపూరి కొట్టి పెట్టుకుని సెటిల్ అయ్యేవాడిని. నువ్వు చెప్పేది నిజమేనా? ఇక్కడే ఉండవు. మావయ్య, మావయ్య, వైజాగ్ నుంచి వచ్చారు. మా ప్రభాకర్. రండి, కూర్చోండి. నమస్తే. ఎప్పుడొచ్చారు? వచ్చి 2-3 రోజులైంది. ఏటి ఇటువైపు వచ్చారు? అహ్మద్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని. ఎప్పుడు బయలుదేరతారు? ఈరోజే బయలుదేరుతాను. ప్రభా, నువ్వు లోపలికి రా బాబు. కూర్చో. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. ఇన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చావు. చాలా సంతోషం. వాడంతేలే, అవేవి నువ్వు పట్టించుకోకు. నాన్నగారు బాగున్నారా? బానే ఉన్నారు. బాబ్జీ గరా మచ్వి గర్ కాయనరాయ్ ఏకే ఏత తాం. అప్పుడే సార్ నాకు అర్థమైంది. దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విలన్స్ తీసుకెళ్తాడని. దేవుడు చాలా గ్రేట్ సార్. ఆయన సకల కళా వల్లభుడు సార్. నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్ అయి ఉంటాడు సార్. మీరే ఉంటారు. అంజలి, ఏంటి? నీకోసం చాక్లెట్. అక్కడ పెట్టు. చేత్తో తీసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నానో చూస్తూనే ఉన్నావుగా. ఎవరైనా దూర ప్రాంతం నుంచి మన ఇంటికి వచ్చిన వెంటనే బయలుదేరతామంటే మీరేమంటారు సార్?
మనకు కెట్టిన వాళ్ళు ఇంటికి వచ్చినా సరే మాట వరుసకైనా 2 రోజులు ఉండి వెళ్ళండి అంటాం. ఆ నమ్మకంతోనే నేను అడిగాను. సరే మరి నేను బయలుదేరినా? సరే. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. ఏం బాబు? ఏం లేదు, నేను బయలుదేరుతాను. అంజలి, వెళ్ళొస్తానంటే. అంజలి, ఏంటమ్మా? ప్రభా చాలా దూరం నుంచి వచ్చాడు. గుడికి తీసుకెళ్లి అలాగే పంపించిరమ్మా. వద్దులేమ్మా, మామయ్య తిడతాడు. వాడి మొహం వాడు తాగుబోతాడు. వాడొస్తే నేను చెప్తానులే, నువ్వు వెళ్ళమ్మా. यव 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 चाचा चाबी थम गया वो, हाँ मैं मंदिर में जाऊंगी. कौन थे घर चली. या ओके हेलो ఏంటలా చూస్తున్నావు? నీకు డ్రెస్ కొనాలి రా. वो साड़ी नहीं ముందు आई నువ్వు ఉద్యోగం చేయి, అచ్చా, తర్వాత అచ్చా, కొనిపెడితే బాగా పని. రా. చూడు, ఎప్పుడు కొనాలో నాకు తెలుసు. ఓకే. నువ్వురా. నాకు బ్లూ కలర్ నచ్చదని నీకు తెలుసు కదా. అలాగేనండి, తమరే చూడండి. ఛే, చండాలంగా ఉంది కదా. ఇది ఒక కలరేనా? బానే ఉంది కదా. ఆ చుడిదార్ ఏం బాగుంది. నువ్వు నీ టేస్ట్ పాన్ చేసుకో. 230. ఇది తీసుకోనా? ఆమ్, లేదు, అదే తీసుకోవచ్చు కదా. నువ్వు కొని వదలుచుకుంటే ఇది కొనివ్వు, లేకపోతే మాని. జేబులో డబ్బు లేకుండా ప్రేమించడం చాలా కష్టం సార్. కానీ నా అంజలి నా పరిస్థితి అర్థం చేసుకొని తనకి నచ్చిందని నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయింది. పేదవాళ్ల ప్రేమల్లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయని ఆ రోజే నాకు అర్థమైంది. నేను వచ్చినప్పుడే చూస్తున్నాను. ఒక్కోసారి బాగా మాట్లాడుతున్నావు, ఒక్కోసారి మొహం తిప్పుకుంటున్నావు. ఎందుకులా చేస్తున్నావు అంజలి? నీతో ఉండే ఈ నిమిషం సంతోషంగానే ఉంది ప్రభా. కానీ నీతో వచ్చినందుకు మా మావయ్య దగ్గర ఎన్ని మాటలు పడాలో తెలుసా? తలుచుకుంటేనే భయంగా ఉంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడున్నావు సరే, చివరిదాకా నాతోనే ఉంటావా ఏంటి? ఉండవుగా. నేను కూడా మా అమ్మలాగే అవుతాననిపిస్తోంది. ఆగిపోయావే, రా. అంజలి, ఎందుకు అందరూ ఈ చెట్టుకు దండం పెట్టుకుంటున్నారు? అదా, ఇది వీళ్ళ నమ్మకం. ఈ చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం ఎవరో ఒక స్వామీజీ కూర్చుని తపస్సు చేశారట. ఈ చెట్టుని తాకి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని వీళ్ళ నమ్మకం. నువ్వు మనసులో ఏదైనా కోరుకుని మొక్కకు, ఖచ్చితంగా జరుగుతుంది. సరే. మ్మ్. ఆ. అక్కడ కనిపించే ఆ చెట్టు, నా పక్కనే కూర్చున్న అంజలి దాదాపు ఒక్కటే సార్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చెట్టును తాకితే 300 ఏళ్ల క్రితం ఉన్న స్వామీజీని తాకినట్టుగా భావిస్తున్నారు. ఈ రోజు తను నా పక్కనే కూర్చుంది. తన భుజం నా భుజానికి తగులుతోంది. తన శ్వాస నా చెవిని తాకుతూనే ఉంది. నాకు మీసాలు వచ్చే అన్న విషయాన్ని మర్చిపోయి ఆ క్షణం మళ్ళీ నేను 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఒకవేళ అలా మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్లాడిగా మార్చేస్తే వాళ్ళని మీరేమంటారు సార్? దైవం సార్. ఏంటలా చూస్తున్నావు? మ్మ్. ప్రభా, మ్మ్. ఒక మాట. చిన్నప్పుడు మా నాన్న మ్మ్. ఇదే కలర్ లో ఒక పట్టు పరికిని కొనిపెట్టారు, గుర్తుందా? మ్మ్. అచ్చ ఇలాంటిదే. నేను ఎన్ని రోజుల్లో కొనాలనుకుంటున్నానో తెలుసా ప్రభా? ఇదే కలర్, పువ్వుల డిజైన్ తో పాటు. అదే మరి నువ్వు ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళని రాసింది. ఎప్పుడు నేనే అబద్ధాలు చెప్తాను. తను నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. కానీ ఇప్పుడు తనే అబద్ధం చెప్పింది. నన్ను సంతోషపరచడానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం. ఒకవేళ ఈ అబద్ధం అనేది లేకపోతే ఈ లోకంలో అందం, అద్భుతం అనే విషయాలే ఉండేవి కాదని నాకప్పుడు అనిపించింది.